హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క వెహికల్కి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ని ఖచ్చితంగా ఫిట్ చేయించుకోవాలని చెప్తుంది. ఒకవేళ మీరు ఈ నెంబర్ ప్లేట్ని కనుక ఫిట్ చేయించుకోకపోతే ఫైన్ కూడా వేస్తామని చెప్తున్నారు. 2019 ఏప్రిల్ 1 కంటే ముందు రిజిస్టర్ అయిన వెహికల్స్ ఈ నెంబర్ ప్లేట్ని ఫిట్ చేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ని ఎలా అప్లై చేసుకోవాలి, దానికి ఎంత ఛార్జెస్ చేస్తారు, అది ఎక్కడ ఫిట్ చేయించుకోవాలో మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది అప్లై చేసుకునే ముందు మీ ఆర్సీని మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్లో బుక్ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది, బుక్ మై హెచ్ఎస్ఆర్పి అని. అది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ విత్ కలర్ స్టిక్కర్ అని ఉంది చూడండి. ఇక్కడ బుక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈవీ వెహికల్స్కి అయితే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఎలక్ట్రిక్ వెహికల్ అనే దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. సో ఇక్కడ బుక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఫస్ట్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తెలంగాణని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ చాసిస్ నెంబర్ని లాస్ట్ 5 డిజిట్స్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంజన్ నెంబర్ లాస్ట్ 5 డిజిట్స్ని ఎంటర్ చేయండి. ఇవన్నీ మీ ఆర్సీ బ్యాక్ సైడ్ ఉంటాయి, చూసి ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ని ఎంటర్ చేసి క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ వెహికల్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనే దగ్గర వెహికల్ ఓనర్ నేమ్ని ఎంటర్ చేసి మీ మెయిల్ ఐడి అలాగే ప్రజెంట్ మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి బిల్లింగ్ అడ్రస్ దగ్గర మీ ఇంటి అడ్రస్ని ఎంటర్ చేయండి. ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ ఎంటర్ చేయకండి, అది తీసుకోదు. కనీసం నెంబర్స్ కూడా ఎంటర్ చేయకండి, అది తీసుకోవట్లేదు అనమాట. జస్ట్ ఇంటి నెంబర్ లేకుండా అడ్రస్ ఎంటర్ చేయండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ హోమ్ డెలివరీనా లేదంటే డీలర్ అపాయింట్మెంటా అని చూపిస్తుంది. తెలంగాణలో హోమ్ డెలివరీ ఆప్షన్ లేదు, సో డీలర్ అపాయింట్మెంట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ దగ్గర మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసి చూడండి, మీ దగ్గరలో ఉన్న డీలర్ నేమ్ చూపిస్తుంది. లేదంటే కిందికి స్క్రోల్ చేసి మీ దగ్గరలోని డీలర్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు డేట్ అండ్ ఛార్జెస్ చూపిస్తుంది అనమాట. ఆ డేట్కి మీ నెంబర్ ప్లేట్ అనేది డీలర్ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ డీలర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ అపాయింట్మెంట్ డేట్ అండ్ టైం స్లాట్ని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. మీకు కుదిరిన డేట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు కుదిరిన టైంని కూడా సెలెక్ట్ చేసుకోండి. డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన డీటెయిల్స్ చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ తప్పుగా ఉంటే ఇక్కడ బ్యాక్ పైన క్లిక్ చేసి కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ మెయిల్ ఐడి చూపిస్తుంది. ఇక్కడ సేమ్ యాజ్ ప్రీవియస్ మొబైల్ దగ్గర టిక్ చేసుకుంటే ఇంతకు ముందు ఇచ్చిన మొబైల్ నెంబర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ దగ్గర చెక్ బాక్స్ పైన టిక్ చేసుకొని పే ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యూపీఐ ద్వారా కానీ కార్డ్స్ ద్వారా కానీ పేమెంట్ చేయవచ్చు. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా పేమెంట్ చేయవచ్చు. నేనైతే స్కాన్ చేసి పేమెంట్ చేసేస్తున్నాను. పేమెంట్ అయిపోయాక ఒక రిసిప్ట్ వస్తుంది. ఇక్కడ ప్రింట్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఆ రిసిప్ట్లో డీలర్ అడ్రస్, నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అన్నీ ఉంటాయన్నమాట. మీరు బుక్ చేసుకున్న డేట్కి అక్కడికి వెళ్ళి నెంబర్ ప్లేట్ని ఫిట్ చేయించుకోండి. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ రిసిప్ట్ని తీసుకెళ్ళడం మర్చిపోకండి.